కోయలగూడ మండలం నరసనపాలెం నందు తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఆగి ఉన్న లారీని తమలపాకు లోడుతో హైదరాబాద్ వెళ్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే తమలపాకు లోడుతో ఉన్న లారీని ఖాళీ లారీ ఢీకొట్టడంతో తమలపాకు లారీలో ఉన్న డ్రైవర్ సుభాని క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. సుమారు 2 గంటల పాటు స్థానికులు, ప్రయాణికులు 108 సిబ్బంది నానా యాతన పడి డ్రైవర్ ను బయటకు తీశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన సుభానికి ప్రాథమిక వైద్యం చేశారు. నుదుటి మీద తీవ్ర గాయం మైనట్లు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ కాకినాడ నుంచి వరంగల్ వెళ్తుందండి బండి. జంగారెడ్డిగూడెం యువతల బ్రేక్ డౌన్ అయిందండి. కింద దిగి నట్లు ఊడిపోయినాయని బిగించుకుందామని ఆగి కింద దిగినాము. కింద దిగినాక రెంచులు మా క్లీనర్ ఇవ్వలేదు సరిగా. ఇద్దరు బయటకు వచ్చినాం. ఈ లోపల తామలపాకు బండి వచ్చి వెనకాల బ్యాక్ సైడ్ కొట్టినది. దాన్ని కొట్టినాక ఇంకో ఖాళీ బండి తెలంగాణ బండి వచ్చి ఆ బండిని కొట్టింది. అదే తెల్లారుజాను 3:30 11:04 వద్దండి. ట్రాఫిక్ జామ్ చేసి బయటికి లాగినాము. అంబులెన్స్ ఫోన్ చేసాను. అంబులెన్స్ వచ్చి మేము కాకినాడ నుంచి వరంగల్ వెళ్తుందండి బండి. పామాయిల్ అంటే పామాయిల్ అయింది. లైటింగ్ దెబ్బకి ఎదురు వచ్చే బండి లైటింగ్ కనపడక ఈ బండి తగిలింది. బండి డ్రైవర్ కొద్దిగా దెబ్బలు తగిలింది. చిన్న చిన్న దెబ్బలు తగిలింది. మహారాష్ట్ర పోవాలా బండి. ఈ బండి ఎక్కడికి వెళ్ళాలి? ఈ బండి మహారాష్ట్ర పోవాలా. ఇద్దరం ఒకటే.